తెలంగాణ రైతులకు యూరియా కొరత అనేది ఏర్పడ్డది అనేది రైతులు మాట్లాడుతున్నారు. పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు యూరియా కేంద్రాల వద్ద. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. బీజేపీ ఎంపీలు కామెంట్ చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రులు కూడా అసలు ఎక్కడ కొరతనే లేదు, కొరత అంటేనే కొరత అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని? అసలు వాస్తవం ఏంది? మీరు కూడా గ్రౌండ్కి వెళ్ళారు, ఏంది పరిస్థితి? తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి జరుగుతున్నటువంటి నేపథ్యంలో కనీసం 13 నుంచి 14 లక్షల టన్నుల యూరియా అవసరం అనేటటువంటిది లెక్కలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం కనీసం అయినా 10 లక్షల టన్నులకు పైగా ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి దానికోసం చూడడం జరిగింది. కానీ 9,80,000 టన్నులే ఇస్తామనేటటువంటిది కేంద్రం చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి దాంట్లో మొత్తం పనులంతా కూడా వ్యవసాయ పనులు ప్రారంభమైనవి, వర్షాలు ఉన్నాయి, రైతులంతా కూడా పొలాల్లో పనిచేస్తూ అనేక రకాల పంటలు వేసే పనుల్లో బిజీగా ఉన్న ఈ సందర్భాన ఇప్పటికీ ఇంకా 4.5 లక్షల టన్నుల యూరియా రాలేదు. 4.5 లక్షల టన్నుల యూరియా రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటిది కేంద్రం ఇవ్వడం లేదు. దీని ఫలితంగా రైతులు సరిగ్గా పనుల్లోకి అవసరమైన సమయాన యూరియా రాకపోవడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. యూరియా కోసం వచ్చి ఆ షాప్స్ ముందు బార్లు తీసి నిలబడుతున్నారు. సహకార సంస్థల దగ్గర నిలబట్టి వెయిట్ చేస్తున్నారు. ఒక్క సంచి దొరికినా చాలనేటట్టుగా రైతులు ఆ బార్లు తీసి నిలబడుతున్నారు. అట్లాగే అక్కడ లైన్ లో చెప్పులు పెట్టి నిలబడడం, వర్షాల్లో ఉండడం, ఇలాంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు రైతులు గురవుతున్నారు. చూస్తూనే ఉన్నారు, పత్రికల్లో వస్తుంది, మీడియాలో వస్తుంది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా సరే స్పందించడం లేదు. రాష్ట్రంలో రైతులంతా కూడా ఆందోళన చేసినా, ప్రతిపక్షాలు అడుగుతున్నా ఈ పంటలు దెబ్బతినడమే కాకుండా మొత్తం వరద రావడం వల్ల ఇసుక మట్టి వచ్చి మొత్తం ఆ పొలాలంతా కూడా నిండిపోయింది. ఇప్పుడు ఆ పొలాల్ని మళ్ళీ సాగులోకి చేయాలన్నా కూడా ఇసుకను, మట్టిని, రాళ్లను తీయడానికే వాళ్ళకు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ గ్రామాలన్నింటినీ కూడా కామారెడ్డిని, పోచంపల్లి ప్రాజెక్ట్ ఆ ప్రాంతాన్ని, అట్లాగే కామారెడ్డి పట్టణంలో ఉండే వార్డ్స్ ని, వీటన్నిటిని కూడా సిపిఎం బృందం నాతో పాటు మిగతా వాళ్ళంతా పరిశీలించి రావడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతాల్లో రాష్ట్రంలో దీని వల్ల 5 లక్షల ఎకరాలకు పైగానే పంట నష్టం జరిగింది అనేది వస్తున్నాయి. ఆస్తి నష్టం ఎంత జరిగింది ఏంటి అనే వివరాలు తీస్తే ఇంకా చాలా పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. బాధితుల దగ్గరికి వెళితే అధికారులు రావడం పోవడం అనేటటువంటి జరుగుతుంది తప్ప కలెక్టర్ ను అడిగాం, కామారెడ్డి కలెక్టర్ ను, ఆయన ఇప్పటివరకు ఏమైనా మంచినీళ్లు సరఫరా చేశారంటే లేదు. అవి క్లీనింగ్ కోసం మాత్రం ట్యాంకర్లు వస్తున్నాయి, మంచినీళ్లు లేవు ప్రజలకు అక్కడ మొత్తం. అట్లాగే వాళ్ళకి ఎలాంటి ఆహారం సరఫరా చేయలేదు ప్రభుత్వం. 3వ రోజు మేము వెళ్ళినప్పుడు ఆహారం సరఫరా చేయలేదు, మంచినీళ్లు లేవు, కనీసం తక్షణ సహాయం కూడా ఏమీ లేదు. తక్షణ సహాయమైనా చేయాలి కదా. ఆ తర్వాత జరిగేటటువంటిది వాళ్ళ ఆస్తి ఎంత నష్టం జరిగింది ఏంటి, ప్రభుత్వం ఏ మేరకు ఇవ్వగలుగుతుంది అనేటటువంటి విషయాలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు తక్షణ సహాయం కూడా లేదు. ఇలాంటి పరిస్థితి కనబడితే ఇప్పటికీ 3 గల్లంతైనటువంటి సందర్భాన 2 శవాలు దొరికాయని చెప్పి మొన్న నేను పోయిన రోజు చెప్పారు. అంటే ఇలాంటి స్థితి ఏర్పడ్డప్పుడు ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు తగినటువంటి సహాయ సహకారాలు అందించేటట్టుగా, ప్రాణాలు నష్టం జరగకుండా వీలైన మేరకు సహాయపడ్డారు. దాని వరకు మంచి కృషి జరిగింది. కానీ ఆస్తి నష్టం జరిగిన ఆ తర్వాత ప్రజలను ఆదుకునేటటువంటి విషయాల్లో ప్రభుత్వం ఇంకా సరిగా చేయడం లేదనేది ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే వాళ్ళకు తక్షణ సహాయం ప్రభుత్వం వెంటనే ఇవ్వాలా. అట్లాగే ఎంత నష్టపరిహారం, పంట అట్లాగే ఆస్తి నష్టం ఎంత జరిగిందో తీసి వాళ్ళకి ఆ రకంగా సాయం చేయాలా. వ్యాపార పంటలైతే ఎకరకు 50,000 చొప్పున, అట్లాగే ఆహార ధాన్యాలు పండించినటువంటి కనీసం 30,000 అయినా ఎకరకు చొప్పున ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. ఎందుకంటే పెట్టుబడి పెట్టడానికే 30,000 అవుతుంది వ్యవసాయ ఎకరానికి. ఆ తర్వాత ఇప్పుడు పెట్టుబడి నష్టపోవడం, అట్లాగే రావాల్సిన ఆదాయం నష్టపోవడం, వాళ్ళ శ్రమ పోతుంది. అట్లాగే ఇప్పుడు ఆ భూమిని సరి చేసుకోవాలంటే మళ్ళీ అదనంగా ఖర్చు అవుతుంది. ఇలాంటి స్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే లక్ష్మీపల్లి అనేటటువంటి గ్రామం, ఊరు మొత్తం రోడ్లు దిగ్బంధంగా, ఈ చెరువులు వచ్చి రోడ్లు తెగిపోవడం వల్ల ఈ ఊరు నుంచి రాకపోకలు బంద్ అయిపోయినాయి. ఇలాంటి స్థితి అనేక గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి. బికునూరు మండలం ఇలాంటి స్థితి
ఉంది. కాబట్టి ప్రభుత్వం తగిన పద్ధతుల్లో స్పందించి వాళ్ళకి సహకరించేటటువంటి దాంట్లో వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా జరగకపోతే బాధితులు వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఆ ప్రాంతాల్లో కూడా ఆందోళన కార్యక్రమానికి పూనుకోవాల్సి వస్తుంది. సిపిఎం పార్టీ శ్రేణులు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి వాళ్ళకి సహాయ సహకారాలుగా ఉంటూనే వాళ్ళ సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి తగినటువంటి పద్ధతిలో పనిచేయడం అనేటటువంటి జరుగుతుంది.